ప్రకాశం జిల్లాలో ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులతో రైతాంగం అల్లాడుతున్నారు. ఈపాటికే సాగు పనుల్లో నిమగ్నమై ఉండాల్సిన రైతులు ఇంకా వర్షాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. సాధారణంగా ఈ జిల్లాలో లేట్ ఖరీఫ్ అమలవుతుంది. వర్షాధారంగా సాగు చేసే రైతాంగానికి ఈ ఏడాది వాతావరణం ఆశానిపాతంగా తయారయ్యింది. జిల్లా వ్యాప్తంగా దాదాపు 20 మండలాల్లో వర్షాభావ పరిస్థితి నెలకొంది. అధిక ఎండలు, వేడి గాలులతో మొక్కజొన్న, మిరప పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వేసాం కానీ వాతావరణం సరిలేదయ్యా. మొక్కజొన్నకే వేసేటప్పుడు పుల్లు పొదును లేదు. ఆ నడుములో ఒక నెల అట్టట్టుండి కండికి వచ్చాక సెగ్గాలైపోయింది. అది సరిలేదు. విత్తనాల్లో కూడా కొన్ని పాల్ట్ అంటున్నారు. అన్నీ సానుపాకం లేదు. ఇప్పటికేం లెక్కలేదు కాదు వర్షాలు. మొక్కజొన్న అయితే వాతావరణం కూడా సరిలేదు. వాన కూడా సరిగా భూమి మీద నుంచి నీళ్లు పారగొట్టిన లేక కండి కూడా సరిగా తీయటన్నారు. వాతావరణం టబుల్ అంటున్నారు. వర్షాలు ఇప్పటికేం భారీ పొదునేమి లేదు. ఏదో కాసిన ఒక అర పొదును పడిద్ది, మళ్ళీ ఎండాగాలి ఇస్తుంది. మిరప అయితే మొక్కలు ఎక్కువ సత్తనాయి. ఈ బెట్టకు కూడా మేము 3 ఎకరాలు మిరప వేసాము. మొక్కలు ఎండాగాలికి సత్తానే ఉంది. సాగర్ కాలువ సెప్టెంబర్ మొదటి వారంలో విడిచిపెడతారని రైతులు ఆశగా ఎదురుచూశారు. అయితే అక్టోబర్ మొదటి వారం వచ్చినా శివారు భూములకు నీరందని దుస్థితి ఏర్పడింది. ప్రధానంగా తాళ్లూరు, దర్శి, ఒంగోలు, ప్రత్తిపాడు, సింగరాయికొండ, టంగుటూరు, కొండేపి, సంతనూతలపాడు, తత్తర మండలాల్లో సాగునీటి సమస్య తలెత్తింది. వరితో పాటు మిరప, పొగాకు, కంది, వేరుశెనగ, శనగ పంటలు వేసిన సాగుదార్లు తీవ్ర గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. కాలువ నీళ్లు ఏదో ఒక లెవెల్గా అట్టి పెట్టరు. ఏదో కొంత ఉపకంగానే గులకమ్మకు వదిలేస్తారు. మా కాలువకేమో నీళ్ళు రావు. ఏమో ఎండబెట్టుకోవాల్సి వస్తుంది. నీళ్ళు వస్తాయి, 7 నాట్లకి ఇస్తాము అని అంటేను మేము ఆశపడి నార్లు పోసుకున్నాం. నార్లు పోసుకుంటే ఇప్పుడేమో నీళ్ళు ఒక లెవెల్ కట్టి పెట్టకుండా కొంత ఏమో గులకమ్మకు వదిలిపెట్టడం, కొన్ని కాలువకు వదిలితేనేమో అదేమో అలిగాని లోతాయా, నీళ్ళు ఏమో ఎక్కకపోతాను. పెరుగుగా ఉంటే కానీ మాకు నీళ్ళు ఎక్కువ. మరి మాకు ఈ పంటలు ఎట్టబండాలనేది ఏమీ అర్థం కాల. ఏదో దయచేసి కట్టలో వాటర్ కొంచెం కష్టంగానే ఉంది. బోర్లేం పెరగల. అయితే అలవగా పడే కాడ పడ్డాయి. ఇక్కడేం పల్ల. ప్రకాశం జిల్లా అనేది పల్ల. ఎప్పుడో పొద్దున వాన, ఎండిపోయే టైంలో కొంచెం వాన, అంత తప్పితే ఏమీ లేదు. ఆ పంటలో కొంచెం ఇబ్బందిగానే ఉంది. సాగర్ నీళ్ళు కొంచెం వాటర్ బాగా వస్తే బాగుంటుంది. పైపొచ్చి మాకు ఈ చెరువు ఉంటే చాలా మందికి ఉపయోగం ఉంటుంది. ప్రకాశం జిల్లా తాళ్ళూరు మండలం రైతులకి ఈ వర్షాభావం తీరని లోటు. పూర్తిగా మైనస్లో ఉంది వర్షాభావం. ఇక్కడ సాగర్ వాటర్ కూడా అంతంతగానే వస్తున్నాయి. రైతుల పరిస్థితి మరీ దయానీయంగా మారింది. మొక్కజొన్న, పొగాకు, వరి ఇవి ఎక్కువగా వేస్తారండి. ఈ నెలలోనే కొంచెం వాన పడింది. ఇప్పుడు దాకా వర్షం లేదు. ఈ వర్షం లేక రైతుల పరిస్థితి బాగా ఇబ్బందిగా ఉంది. దానికి తోడు గ్రౌండ్ వాటర్ పూర్తిగా పడిపోయి ఈ సాగర్ నీళ్ళు కూడా పూర్తిగా నడపడం లేదు. ఈ సాగర్ వాటర్ అయినా పూర్తిగా మనకు కొంచెం అందుబాటులో వస్తే కొంచెం గ్రౌండ్ వాటర్ పెరిగి బోర్లు కొంచెం పికప్ అయితే వరైనా నెక్స్ట్ నాటుకోవడానికి ఇబ్బంది ఉండదండి. సాగునీరంతగా పంటలు ఎండిపోతున్నాయని, పెట్టుబడులు కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేదంటూ రైతులు వాపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తమ ప్రాంతాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించి సాయం అందించాలంటూ రైతులు కోరుతున్నారు.